హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీబీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శరత్ చంద్ర గోరంట్ల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్. సో డాక్టర్ గారితో మాట్లాడి అసలు గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది, అసలు గ్యాస్ కిను ఎసిడిటీకి డిఫరెన్స్ ఏంటి, అంతేకాకుండా ప్రెసెంట్ మనం ఎక్కువ వింటున్నాం ఫ్యాటీ లివర్ గురించి. వీటన్నిటి గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. డాక్టర్, ప్రెసెంట్ ఒక 100 కంప్లైంట్స్ వస్తే దాంట్లో ఒక 60% వరకు మేజర్ గా వచ్చే కంప్లైంట్స్ గ్యాస్ ప్రాబ్లం. సో అసలు ఈ గ్యాస్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంటుంది సార్ మన బాడీలో? సో మనకి నార్మల్ గా మన డైజెషన్ మనకి బాడీలో మెటబాలిజం అయిన తర్వాత బాడీలో నార్మల్ గానే గ్యాస్ ప్రొడక్షన్ అనేది కామన్. సో ఎయిదర్ కొంత అమౌంట్ ఆఫ్ బర్పింగ్ కానీ గ్యాస్ కింద నుంచి కానీ వెళ్ళడం అనేది కామన్. సో ఇది ఎక్కువ అమౌంట్ లో కనుక ప్రొడ్యూస్ అయితేనే మనకి సమస్య. సో నార్మల్ గా మనకి స్టడీస్ ప్రకారము ఒక యావరేజ్ గా ఒక హ్యూమన్ ఒక 15 to 20 times వాళ్ళు గ్యాస్ పాస్ చేయడం అనేది కామన్. సో మీకు మనకి తెలిసేది ఏంటంటే మార్నింగ్ పూట గ్యాస్ రిలీజ్ అయితే మనకు తెలుస్తుంది, బట్ రాత్రి పడుకున్నా కూడా గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటది, మనకు తెలియదు అది నిద్రలో. సో గ్యాస్ ప్రొడక్షన్ కానీ లేకపోతే నార్మల్ గా ఇదంతా కూడా నార్మలే. బట్ ఎక్సెస్ గా గ్యాస్ ప్రొడక్షన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ డైజెషన్ ప్రాబ్లం ఉందని అది మనకి తెలియజేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఇగ్నోర్ చేయకూడదు. సో ఏదైనా ఎక్సెస్ గా బర్ప్ చేస్తున్నా, లేకపోతే ఎక్కువ బ్లోటెడ్ గా ఫీల్ అవుతున్నా, లేకపోతే ఎక్కువ కింద నుంచి గ్యాస్ వెళ్తుంది, బాగా కంబర్సమ్ గా ఉంది, సొసైటీలో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇట్లా ఫీల్ అవుతున్నారు అంటే దెన్ డెఫినెట్లీ ఇది ఒక సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య. దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. మీ బాడీ చెప్తుంది, మనం లిజన్ అంటే వినాలి. సో గ్యాస్ ప్రొడక్షన్ కి చాలా కారణాలలో వచ్చేసరికి ఒకటి మనం ఫాస్ట్ గా తిన్నాం, సరిగ్గా నమలకుండా మింగడం, లేకపోతే మనం ఎక్కువ ఈ బబుల్ గమ్స్, చూయింగ్ గమ్స్ నమలడం వల్ల కూడా ఎక్కువ గ్యాస్ అనేది స్వాలో చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం ఫైబర్ ఎక్కువగా తింటా ఉన్నా, లేకపోతే కొంతమందికి మిల్క్ పడదు, మిల్క్ డైజెషన్ అవ్వదు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. సో అలాంటి వాళ్ళు మిల్క్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే కర్డ్ ఇట్లాంటి తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని రకాలైన కడుపులో ఇన్ఫెక్షన్స్, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా, దానివల్ల కూడా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కొంతమందికి మలబద్ధకం, సో మోషన్ సరిగ్గా కాకపోయినా కూడా అక్కడ వేస్ట్ మెటీరియల్ అంతా అక్యుములేట్ అయిపోయి అక్కడ చెడు బ్యాక్టీరియా ఓవర్ గ్రో అయిపోయి కూడా గ్యాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి నార్మల్ మామూలుగా మన బాడీ ప్రాసెస్ మెటబాలిజం లో ప్రొడ్యూస్ అయ్యేది. అబ్నార్మల్ గా మనకి ఎక్కువగా వస్తుందంటే మనం ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అనేది మనం జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి. ఓకే సార్, ఇందాక మీరు చెప్పినట్టు మలబద్ధకం అంటే మలబద్ధకం అనేది నార్మల్ గా ఏజ్డ్ పీపుల్ ఎక్కువ చూస్తుంటాం, బట్ కరెంట్ ఏంటంటే యంగ్స్టర్స్ లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంటుంది. సో మలబద్ధకం అంటే వచ్చిన తర్వాత ఇలాంటి కేర్ తీసుకోవాలి అంటే వస్తుంది మలబద్ధకం అసలు యంగ్స్టర్స్ లోనే రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? సో మలబద్ధకం, కాన్స్టిపేషన్ అనేది ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేదండి. సో కొన్నిసార్లు చిన్నపిల్లలు 3-4 years నుంచి మేము ఎల్డర్లీ ఏజ్ 90-100 years ఈ అందరిలో చూస్తున్నాం ఇప్పుడు. సో ఒకప్పుడు మనకి మలబద్ధకం అనేది మిడిల్ ఏజ్ టు కొంచెం ఓల్డ్ ఏజ్ లో చూసేవాళ్ళం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. పిల్లల్లో వాళ్ళకి వచ్చేసరికి మిల్క్ ఎక్కువ తీసుకోవడం, సో వాళ్ళ ఫైబర్ లేకపోవడము, టాయిలెట్ ట్రైనింగ్ సరిగ్గా లేకపోవడము, లేకపోతే స్కూల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఆపుకోవడము మొదలైన కారణాల వల్ల వాళ్ళకి మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తీసుకోవడము, కొంచెం మిల్క్ తగ్గించి కొంచెం ఫిజికల్ గా మనం యాక్టివ్ గా, ఎక్కువ మొబైల్స్ ఈ టాబ్లెట్స్ మీద కూర్చొని ఆడుకునే పిల్లల్ని కొంచెం ఫిజికల్ గా యాక్టివ్ గా చేసి వాళ్ళకి బాగా వాటర్, ఈ పీచు పదార్థాలు ఉండే ఫుడ్ తినిపించడం ద్వారా వాళ్ళకి మలబద్ధకం అనేది తగ్గుతుంది. కొంతమందికి కొంచెం టాయిలెట్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు ఆపుకుంటా ఉంటారు. సో వాళ్ళ ఆటలు ఉన్నాయనో లేకపోతే ఆ టైంలో ఏదో స్కూల్లో ఉండడము, ఏదో సమ్ కారణాల వల్ల వాళ్ళు నార్మల్గా వెళ్ళాల్సిన టైంలో వెళ్లకుండా ఆపుకుంటా ఉంటారు. సో దానివల్ల కూడా స్లోగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇది ఎక్కడ ప్రాబ్లం అనేది. సో మిడిల్ ఏజ్కి వచ్చేసరికి అంటే ఇప్పుడు అడల్ట్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సాఫ్ట్వేర్ క్రౌడ్, సో మీరు చూసుంటే వాళ్ళు 68 hours ఒక సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేసుకుంటా ఉంటారు, 68 hours కదలకుండా. అలా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. రెండోది వాళ్ళు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 పూట్ల నాన్ వెజ్ తింటారు.
సో అసలు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఆర్ వెజిటేరియన్ ఫుడ్ అంటేనే ఒక ఎనిమీ లాగా చూస్తూ ఉంటారు. అవి కూడా తింటారా ఈ ఏజ్ లో అన్నట్టు చూస్తారు. సో అలా ఎక్కువ నాన్ వెజ్, ఫైబర్ తక్కువ ఉండిపోవడం అండ్ ఓవర్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటున్నారు ఈ మధ్య. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనండి దేనివల్ల సో ఈ యంగ్ పాపులేషన్ కూడా బాగా ఓవర్ వెయిట్ ఉంటున్నారు. సో ఇలాంటి మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్, మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు బరువు తగ్గడం, ఫైబర్ తక్కువ వాళ్ళు ఫైబర్ తీసుకోవడం, కొంచెం ఫిజికల్ గా యాక్టివ్ గా లేని వాళ్ళని మనం ఫిజికల్ గా కదిలియడం ద్వారా ఈ మలబద్ధకం అనేది కంట్రోల్ చేయొచ్చు. కొంతమందికి అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. సో వాళ్ళు బాగా ఫిజికల్ గా యాక్టివ్గా ఉంటారు, బాగా వాటర్ తీసుకుంటారు, బాగా ఫైబర్ తింటారు అండ్ ఓవర్ వెయిట్ కూడా ఏముండరు. సో అలాంటి వాళ్ళకి కూడా మనకి ఈ కాన్స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాం. దానికి ప్రధానమైన కారణం సో మనకి పేగులో స్ట్రెంగ్త్ తగ్గడం, అంటే ఇంటెస్టైన్ కదలికలు కొంచెం తగ్గడం. సో దాన్ని ఇంటర్నల్ ప్రాబ్లం. సో ఎక్స్టర్నల్ గా మనం మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే అవి మాడిఫై చేసుకుంటే తగ్గిపోద్ది. బట్ ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉంది అంటే దాని మజిల్, ఇప్పుడు ఇంటెస్టైన్స్ కూడా ఒక మజిల్, స్మూత్ మజిల్ అంటాం, హార్ట్ మజిల్, స్కెలిటల్ మజిల్ లాగా స్మూత్ మజిల్ అంటాం. ఈ స్మూత్ మజిల్ మనకి కంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ సరిగ్గా కాకపోవడం వల్ల కూడా మలబద్ధకం అనేది వస్తుంది. అలాంటప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం కొన్ని మెడికేషన్స్, ఫైబర్ ఇట్లాంటి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఇంతేకాకుండా కొంతమందికి సెకండరీ కాజెస్ అంటాం, అంటే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో థైరాయిడ్ ప్రాబ్లం, సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మలబద్ధకం వస్తుంది. కొంతమంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా మలబద్ధకం వస్తుంది. అంటే ఆ సెకండరీ డ్యూ టు సమ్ అదర్ రీజన్ వాళ్ళకి మలబద్ధకం వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, కంట్రోల్లో లేదు, థైరాయిడ్ మెడికేషన్స్ వాడడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ రివర్స్ అయిపోతుంది. ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, దానివల్ల వాళ్ళు ఫీల్ అవుతా ఉంటే అది ఆపేయడం, లేకపోతే ఇంకో రూట్ ఇప్పుడు ఓరల్ గా కాకుండా ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వడం. సో ఇట్లాంటి మోడిఫికేషన్స్. ఇంకా యూజువల్ గా వయసు పెరిగే కొద్దీ సో మన బాడీలో మన ఫిజికల్ గా యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు 20s లో ఉన్నంత యాక్టివ్ గా 50s, 60s వచ్చేసరికి ఉండరు. సో మీ డైట్ అంతా కూడా మారిపోతుంది, ఇప్పుడు తిన్నంత కూడా తినరు అప్పుడు. సో మీ డైట్, మీ ఫిజికల్ యాక్టివిటీ, మీ ఏజ్ వల్ల కూడా బాడీ వీక్ అవుతుంది, అలాగే బాడీలో ఉండే ఇంటెస్టైన్స్ కూడా వీక్ అవుతాయి. సో వాళ్ళకి నార్మల్ గానే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం చాలా వరకు కాన్స్టిపేటెడ్ గా ఉంటాం. సో ఇలాంటి వాళ్ళు, సో ఇట్లా మనం అందరికి కాన్స్టిపేషన్ కి ఒకటే రీజన్ కాదు. సో ఏజ్ ని బట్టి, కారణాన్ని బట్టి మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అప్పుడప్పుడు అవసరం అయితే వీ హ్యావ్ టు డూ సమ్ బ్లడ్ టెస్ట్లు, లేకపోతే స్కానింగ్స్, కొలనోస్కోపీలు, ఇట్లా మనం పేషెంట్ టు పేషెంట్ మనం ఎవాల్యుయేషన్ లో చేయాల్సి వస్తుంది. సార్ అంటే ఇప్పుడు గ్యాస్ తగ్గడం కోసం అని చెప్పేసి చాలా మంది ఈ ఈనో కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ తీసుకుంటుంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మనకి తేపు వచ్చేసిందంటే గ్యాస్ పోయిందని ఫీల్ అవుతుంటారు. సో ఈ కూల్ డ్రింక్స్ కానీ ఈనో కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు సార్ గ్యాస్ పోగొట్టడానికి? సో ఇది కూల్ డ్రింక్స్ అనేది మన కామన్ ప్రాక్టీస్ అండి. యాక్చువల్లీ ఆ కూల్ డ్రింక్ తాగితే కొంచెం బర్ప్ వస్తే దే ఫీల్ బెటర్, కానీ యాక్చువల్ గా ఇట్ వర్సన్స్ యువర్ ఎసిడిటీ ఆర్ రిఫ్లెక్స్ అన్నమాట. సో అది మీరు చూడండి, ఆ గ్యాస్ వెనకాలకి వచ్చేటప్పుడు కొంత ఫుడ్, కొంత యాసిడ్ కూడా పైకి వస్తుంది. సో ఈ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఏదో ఒక 2 సార్లు ఓకే, లాంగ్ టర్మ్ గా తీసుకుంటే ఇట్ విల్ పారాడాక్సికల్లీ వర్సన్, అంటే ఉన్న ప్రాబ్లం పెంచుతుంది. సో షుగరీ డ్రింక్, కార్బోనేటెడ్ డ్రింక్, సో మనకున్న ప్రాబ్లమ్ టెంపరీగా ఏదో కొంచెం బెటర్ అనిపించచ్చు, కానీ లాంగ్ టర్మ్ గా తీసుకుంటే ఓవర్ వెయిట్, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, అలాగే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అకేషనల్ ఏదో మన సాటిస్ఫాక్షన్, ఒక మంచి బిర్యానీ తిన్నాక ఒక కూల్ డ్రింక్ అనేది చేస్తూ ఉంటారు, బట్ రెగ్యులర్ గా చేయడం అనేది ఇస్ నాట్ గుడ్. ఈనో అంటారా, ఈనో అనేది మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆర్ మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం నాట్ మోర్ దెన్ 2 weeks వాడకూడదు. ఎక్కువ వాడినా కూడా దానివల్ల మనకి కిడ్నీ ఇష్యూస్ కానీ, కొంచెం ఎక్కువ బోన్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నాయి. సో అన్నిటికీ పరిష్కారం ఆర్ గ్యాస్ కి పరిష్కారం ఈనో, కూల్ డ్రింక్ కాదు. సో మన లైఫ్ స్టైల్, డైట్, సో ఇవి మనం సరిగ్గా పెట్టుకుంటే ఈ ఈనో, కూల్ డ్రింక్ మీద అవసరం ఉండదు, దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో వాటిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ ఈ ఈనోలు, కూల్ డ్రింక్లు పెట్టుకొని మనం గ్యాస్ తీయడం వల్ల సో టెంపరీ థింగ్స్ ఎక్కువగా చేయకూడదు.
ఓకే సార్, ఇప్పుడు గ్యాస్ కిను ఎస్డిడికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇందాక చెప్పుకుందంతా నేను గ్యాస్ అండి. అంటే లైక్ ఎక్కువ మ్మ్. తేపులు రావడము, బ్లోటింగ్, కింద నుంచి ఎక్కువ గ్యాస్ పోవడము ఇవన్నీ. మ్మ్. ఎసిడిటీ అంటే మనకి క్లాసికల్ గా మనకి కడుపులో మంట, మ్మ్. ఛాతీలో మంట, పుల్లటి తేపులు వస్తున్నాయి, నోరు బాగా లాలాజలం రావడం, మ్మ్. అప్పుడప్పుడు ఈ టీత్ ఇవి కూడా కొంచెం ఇట్లా కొంచెం మంటల్లాగా అనిపించడం. ఓకే. సో ఇవి టిపికల్ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అన్నమాట. ఓకే. అంటే కడుపులో ఉండాల్సిన యాసిడ్ పైకి లీక్ అయ్యి గొంతులోకి ఈ ఆహార వాహికలోకి వస్తుంది అని. ఓకే. సో ఇది టిపికల్ ఇది అసిడిటీ. సో గ్యాస్ అంటే జస్ట్ గ్యాస్ ఎక్కువ పైకి రావడం గ్యాస్. సో చాలా వరకు మన ఈ కామన్ పీపుల్ సో కామన్ గా యూజ్ చేస్తుంటారు. మనం ఇంకా గుచ్చి అడగాలన్నమాట. సో మీకు నాకు గ్యాస్ వస్తుంది అంటారు. అది పైనుంచి గ్యాసో తెలీదు, కింద నుంచి గ్యాసో తెలీదు, కడుపు ఉబ్బరమో తెలీదు, అసలు ఎసిడిటీయో తెలీదు. కొంతమంది ఎసిడిటీని కూడా గ్యాస్ లాగే చెప్తారు. సో మనం వీ హ్యావ్ టు ఎంక్వైర్ మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది. సో మనం కొంచెం డీప్ గా అడిగినప్పుడు మాత్రమే మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇది గ్యాసా, వాళ్ళు అనుకుంటున్నట్టు నిజంగా గ్యాసా, లేకపోతే ఎసిడిటీ ఆర్ హైపర్ ఎసిడిటీ ఆర్ జిఆర్డి అంటాం. ఇట్లాంటి రిఫ్లెక్స్ ప్రాబ్లం అనేది మనకి తెలుస్తుంది. ఓకే సార్, నార్మల్ గా మనము అల్సర్స్ గురించి వింటున్నాం, కడుపులో అల్సర్స్ ఫామ్ అయినాయి అని చెప్పేసి. సో నార్మల్ గా అల్సర్స్ అంటే ఏంటి సార్? కడుపులో అల్సర్స్ ఎందుకు ఫామ్ అవుతూ ఉంటాయి? కడుపులో అల్సర్స్ అనేది మనకి ఇప్పుడు మేము రెగ్యులర్ గా ఎండోస్కోపీలు చేస్తూ ఉంటాం. సో దాంట్లో మనకి పేగుపూత అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. కొంత నెగ్లెక్ట్ చేస్తే ఆ పేగుపూత ఒక్కొక్కసారి అల్సర్ గా మారుతుంది. సో ఈ పేగుపూత అల్సర్ కి కారణం వచ్చేసరికి మన ఇండియాలో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా పేరు హెలికోబాక్టర్ పైలోరీ. సో ఈ బ్యాక్టీరియా వల్ల మనకి ప్రధానంగా అల్సర్స్ అనేది చూస్తూ ఉంటాం. ఈ అల్సర్స్ ఓవర్ నైట్ ఫామ్ అవ్వండి. ఈ బ్యాక్టీరియా ఒక 15 సంవత్సరాలు కడుపులో ఉండి దాన్ని మనం నెగ్లెక్ట్ చేసి మనం ఎసిడిటీ, గ్యాస్ అని చెప్పి టాబ్లెట్స్ ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి నాకు గ్యాస్ వస్తుందని టాబ్లెట్లు వాడి సరిగ్గా దాన్ని పట్టించుకోకపోయినప్పుడు ఇది అల్సర్ గా దారితీస్తుంది. సో అల్సర్ అనేది ఇప్పుడు ఒక 10,000 మందికి ఆర్ ఒక 1,00,000 మందికి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే ఈ అల్సర్ అనేది ఒక 5-10 మందిలోనే చూస్తాం. సో ఉన్నోళ్ళందరికీ హెచ్ పైలోరీ ఉన్న వాళ్ళందరికీ అల్సర్స్ ఫామ్ అవ్వు. అంటే అల్సర్ రిస్క్ చాలా తక్కువ. ఒకప్పుడు ఈ హెచ్ పైలోరీ ఉన్న వాళ్ళకి మేము ఈ అల్సర్స్ యూజువల్ గా మిడిల్ ఏజ్, ఎల్డర్లీ అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు 10 years 12 years కూడా చూస్తున్నాం. సర్ప్రైజింగ్ గా ఉంది. సో అంటే వాళ్ళు అంత ఎక్కువ బయట తింటున్నారు ఫుడ్స్, అంత ఎక్కువ అన్హైజీనిక్ ప్లేసెస్ లో తింటున్నారు. ఈ బ్యాక్టీరియా అనేది డెవలపింగ్ కంట్రీస్, మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి, శ్రీలంక, ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్. ఇక్కడ మనకి ఈ బ్యాక్టీరియా అనేది చాలా కామన్ గా చూస్తాం. అంటే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ కానీ, ఫుడ్ ఈ హైజీన్ కానీ అంత సరిగ్గా ఉండదు. సో అట్లా మన కంటికి కనపడిన బ్యాక్టీరియా అది. మనం తినే ఆహారము, తాగే వాటర్ ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది కడుపులోకి వెళ్ళి సో స్లోగా మనకి ఈ పేగుపూత, అల్సర్స్, ఒక్కోసారి వెరీ రేర్ గా 1 in 1 lakh or 1 in 10 lakhs ఈ అల్సర్స్ క్యాన్సర్ గా కూడా మారుతాయి. సో ఇది మేము కామన్ గా చూసి పేగుపూత అల్సర్స్ కి రీజన్. సో నార్మల్ గా గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అని చూస్తుంటాం మన ఇంటెస్టైన్ లో. ఒకవేళ బ్యాడ్ బ్యాక్టీరియా గానీ ఎక్కువ ఫామ్ అయితే మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుందా సార్? సో మనకి వెరీ ఇంట్రెస్టింగ్ గా మన బాడీలో ఉండే సెల్స్ కంటే కూడా మన గట్ లో ఉండే బ్యాక్టీరియా 10 times ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్, మన కంటికి కనపడవు. సో ఈ బ్యాక్టీరియా మనమంతా ఒక వెయింగ్ మిషన్ లో పెడితే సో ప్రాబబ్లీ ఒక 1 to 2 kgs అంత వెయిట్ ఉంటుంది అనమాట. అంత మాస్ కూడా ఫామ్ చేస్తుంది. సో ఇంత బ్యాక్టీరియా నార్మల్ గా అందరిలో ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియాకి మన బాడీకి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియా అనగానే మనకి ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఆలోచిస్తాం, కానీ ఇవన్నీ కూడా యూస్ఫుల్ బ్యాక్టీరియా. సో మీ బాడీ కానీ, మీ ఇమ్యూన్ సిస్టమ్ కానీ, మీ ఓవరాల్ గా బాగుండాలి అంటే ఈ మంచి బ్యాక్టీరియా అనేది ఈ శరీరంలో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఈ బ్యాక్టీరియా వల్ల మీకు విటమిన్ ఏ, డి, కే అనేది బాడీలో అదంతటా అవే సింథసైజ్ చేయడము, ఆ బ్యాక్టీరియా మనం తిన్న డైజెస్టెడ్ ఫుడ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ గా మన ఇంటెస్టైన్స్ కి వెళ్ళినప్పుడు
అవి తిని దాని నుంచి మనకి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, అలాగే మన ఇమ్యూనిటీని పెంచడం, మన ఓవరాల్ బాడీ హెల్తీగా ఉండడం, మన ఇంటెస్టైన్ గ్యాప్స్ క్రాక్స్ రాకుండా ఉండడం, అన్నిటికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియాకి అంత మంచి రోల్ ఉంది మన బాడీలో. మనకి ఎప్పుడైతే అన్నెసరీగా యాంటీబయాటిక్స్ వాడడం ఆర్ బ్యాడ్ ఫుడ్స్ ఎక్కువ తినడం, అంటే బ్యాడ్ ఫుడ్స్ అంటే షుగరీ ఫుడ్స్, అంటే స్వీట్స్, లేకపోతే ఈ సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఆర్ లేకపోతే ఈ నాన్ వెజిటేరియన్ ఆర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండే ఈ రెడ్ మీట్స్ ఇట్లాంటి ఎక్కువ తిన్నప్పుడు సో మనకి పెథలాజికల్ బ్యాక్టీరియా, అంటే గుడ్ బ్యాక్టీరియా కాకుండా దానికి ఆపోజిట్లో బ్యాక్టీరియా ఉంటాయి. సో అవి కూడా ఉంటాయి మనం గట్లో. ఇవి ఎక్కువ నెంబర్లో ఉన్నంతకాలం ఇవి కామ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ నెంబరు మనకి డిస్టర్బ్ అవుతుందో, బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుందో, ఆటోమేటిక్గా మనం ఇంటెస్టైన్స్ ట్రబుల్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లోటింగ్, లేకపోతే బర్పింగ్, లేకపోతే ఎక్కువ గ్యాస్ పోవడము, కొంచెం తినగానే హెవీగా ఫీల్ అవడము, సరిగ్గా మోషన్ కాకపోవడము, ఆకలి కాకపోవడము, వెయిట్ లాస్ అవ్వడము, ఇట్లా. అసలు మన ఇంటెస్టైన్ గట్లో ఉండే ఇమ్యూన్ సెల్స్ అనేది మన బాడీలో 70% ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ అనేది మన ఇంటెస్టైన్లోనే ఉంటాయి. సో మనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలన్నా కూడా ఈ బ్యాక్టీరియా ఇమ్యూన్ సిస్టమ్తో బాగా ఇంటరాక్ట్ అవుతుంటేనే మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ కానీ లేకపోతే మీ మూడ్ కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఉండాలన్నా, సో మీ బాడీలో సెరటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. 80% మీ ఇంటెస్టైన్స్ లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఒక 10% to 20% మీ బ్రెయిన్ లో వస్తుంది. సో ఈ హ్యాపీ హార్మోన్ కూడా ఇంటెస్టైన్స్. సో మీ మూడ్ బాగుండాలన్నా, మీ ఓవరాల్ గా బాగుండాలన్నా, మీకు లేకపోతే ఏ జబ్బులు రాకుండా ఉండాలన్నా, లేకపోతే మీకు క్రానిక్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, లేకపోతే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా కూడా ఈ ఇంటెస్టైన్ లో ఉండే బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగే కొద్దీ మనకి డిసీజెస్, ఇన్ఫ్లమేషన్, లేకపోతే చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది కనపడుతుంటుంది. సో అసలు గట్ అంటే నాట్ ఓన్లీ గట్, సో మీకు ఇమ్యూన్ సిస్టమ్ నుంచి, హార్ట్ నుంచి బ్రెయిన్ వరకు, ఇమ్యూన్ సిస్టమ్ నుంచి మనకి స్కిన్ వరకు అన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అలాంటి ఇంపార్టెంట్ ఈ మన ఇంటెస్టైన్ లో కనపడని మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ గట్ ఫ్రెండ్లీ మైక్రోబ్స్. సో వీటిని మనం బాగా చూసుకోవాలి. సో వీటిలో కనుక మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఓకే. సో చాలా మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రోబయోటిక్స్ యూజ్ చేయడం వల్ల గట్ అనేది ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు సార్? సో ప్రోబయోటిక్స్ అంటే మనకి ఈ కంటికి కనపడిన మైక్రో ఆర్గానిజమ్స్ ని ఒక క్యాప్సూల్ రూపంలో మనం ఇస్తాం. ఇది యాక్చువల్గా ఒక మెడికేషన్ లాంటిదే. సో నార్మల్ హెల్దీ పీపుల్ ఉన్నారండి. సో మీ హెల్దీ పీపుల్ అంటేనే మీకు ఏం ప్రాబ్లం లేదు. సో అలాంటప్పుడు మీరు ప్రోబయోటిక్ తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఓకే, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రోబయోటిక్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంటెస్టైన్ లో అన్ని బ్యాక్టీరియాస్ ఎంత కావాలో అంత ఉన్నాయి, బ్యాడ్ బ్యాక్టీరియా తక్కువ ఉంది. మీరు తీసుకుంటున్న క్యాప్సూల్ ఆల్రెడీ ఉన్న బ్యాక్టీరియా దాన్ని రెసిస్ట్ చేస్తుంది. అంటే అక్కడ డిపాజిట్ కాకుండా రెసిలియన్స్ అంటారు. అంటే అది మీ బాడీలోకి ఆ బ్యాక్టీరియాని అబ్జర్వ్ కానీ, ఆ బ్యాక్టీరియాని లోపలికి తీసుకోవడం కానీ రెసిస్ట్ చేస్తుంది ఉన్న బ్యాక్టీరియా. ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారు, ఇంకొక 4 పంపించాం అనుకో, ఇక్కడ ప్లేస్ లేదు, ఈ రూమ్ అంతా ఫిల్ అయిపోయింది, 4 బయటకు తోసేస్తుంది. అది ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ అనమాట. ఎప్పుడైతే తక్కువ ఉంటారు, మీ బ్యాక్టీరియా, మీ ఇంటెస్టైన్ లో బ్యాక్టీరియా తక్కువ ఉంది, అంటే హెల్దీ బ్యాక్టీరియా తక్కువ ఉంది, అప్పుడు మీరు 4 పంపిస్తే యాక్సెప్ట్ చేస్తుంది. సో మీరు ఊరికనే హెల్దీగా ఉన్న వాళ్ళు మీరు ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల డబ్బులు వేస్ట్. సో మీరు తీసుకున్నంతా కూడా వెళ్ళిపోతుంది, బాడీలోకి ఏమి అబ్జర్వ్ అవ్వదు. ఎప్పుడైతే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండి గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉండి దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అప్పుడు ఈ ప్రోబయోటిక్స్ అనేది ఇంపార్టెంట్ రోల్. హెల్తీగా ఉన్న వాళ్ళు నార్మల్గా ఈ గుడ్ బ్యాక్టీరియా పెంచుకోవడానికి మంచి కర్డ్, లేకపోతే ఫైబర్ ఫుడ్స్ ఇట్లాంటివి తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి కావాల్సినంత మెయింటైన్ అవుతాయి. సో యూజువల్ అండ్ ఈ ప్రోబయోటిక్ తీసుకోవడం వల్ల మీ ఇంటెస్టైన్లో ఉండే యాసిడ్ అనేది
సగం అక్కడే వెళ్ళిపోతాయి. వెరీ స్మాల్ అమౌంట్ ఇంటెస్టైన్ కి లార్జ్ ఇంటెస్టైన్ కి రీచ్ అవుతాయి. అక్కడ ఉన్న బ్యాక్టీరియా దీన్ని యాక్సెప్ట్ చేయదు, సో వెళ్ళిపోతుంది హెల్దీ పీపుల్. సో మీకు ఆల్రెడీ ఏమన్నా డిసీజ్ ఉంది, ఐబిఎస్ లేకపోతే యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియానో లేకపోతే సమ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఏదో ప్రాబ్లం ఉంది, అప్పుడు మీరు ఇచ్చే ప్రోబయోటిక్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది బాడీ. ఓకే సార్, నార్మల్ గా చాలా మంది డేకి కొంతమంది ఎక్కువ తినేస్తుంటారు, అంటే ఎక్కువ టైమ్స్ తింటూ ఉంటారు, ప్రాపర్ గా కొంతమంది చాలా లిమిటెడ్ గా తింటూ ఉంటారు. సో నార్మల్ గా తినాలంటే డేకి ఎన్ని టైమ్స్ తినాలి సార్? మనకి బాడీకి కానీ హెల్త్ కి కానీ బాగుండాలి అంటే యూ హ్యావ్ టు ఈట్ బిట్వీన్ 8 to 6, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 లోపల ఇస్ ద బెస్ట్ టైం. ఆర్ అట్లీస్ట్ 80% మీ క్యాలరీ ఇంటేక్ అనేది ఈ గ్యాప్ లో జరగాలి, 8 to 6. సో మీరు ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయడం, ఎర్లీగా డిన్నర్ చేయడం వల్ల మీ బాడీలో సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది, అంటే బయాలజికల్ క్లాక్, ఇంటర్నల్ గా ఒక క్లాక్ ఉంటుంది మీకు. సో మనం రెస్పెక్ట్ చేసినంత కాలం మీకు జబ్బులు రావు. సో ఇప్పుడు మిడ్ నైట్ బిర్యానీలు తింటారు. సో మిడ్ నైట్ బిర్యానీ ఇప్పుడు మీకు బాడీ ఏంటంటే నైట్ అవ్వగానే మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గాలి, అప్పుడే నిద్ర వస్తుంది. మీరు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు అనుకోండి, మీకు నిద్ర రాదు కదా. మంచి బిర్యానీ తిన్నారు, ఫుల్ ఎనర్జీ లోపలికి వేసుకున్నారు, సో మీకు నిద్ర రాదు, సో మీ నిద్ర డిలే అవుతుంది. సో దానివల్ల మీకు మెలటోనిన్, హార్మోన్స్, ఇన్సులిన్, కార్టిసాల్ ఇవన్నీ నార్మల్గా నైట్ టైమ్స్ తక్కువ ఉండాలి. సో దట్ మీకు మెటబాలిజం తక్కువ ఉంటే నిద్ర వస్తుంది. నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్ కదా, సో మీ బాడీ డీటాక్సిఫై అవుతుంది. సో ఈ మార్నింగ్ టైంలో ఈ సన్ ఉన్న టైంలో తీసుకుంటే మీ పీక్ మెటబాలిజం ఉంటుంది, పీక్ హార్మోన్స్ ఉంటాయి, ఇన్సులిన్ కానీ వేరే వేరే మీకు బాడీకి కావాల్సిన హార్మోన్స్, ఎంజైమ్స్ అనేది పీక్ గా ఉంటాయి. సో ఆ టైంలో కనుక మీరు మ్యాచ్ చేసి తింటే మీకు మంచి డైజెషన్ అవుతుంది. సో మీరు మనమంతా సగం మంది సాఫ్ట్వేర్ పాపం వాళ్ళు ప్రతిసారి అనడం కంటే జనరల్ గా ఓవర్ లార్జ్ అమౌంట్ లో పాపులేషన్ అంతా కూడా ఇప్పుడు ఎలా అయ్యారంటే నైట్ టైమ్స్ ఎక్కువ తింటున్నారు. సో పొద్దునంతా బాగా వర్క్ చేసి సాయంత్రం అయ్యేసరికి రిలాక్సేషన్ కోసం ఒక టీవీయో ఒక సిరీసో పెట్టుకొని మంచిగా నైట్ టైం మార్నింగ్ కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేస్తారు. సో బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మీకు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్, బీపీ అనేది వస్తుంది అనమాట. సో మెయిన్ గా మీ బాడీ స్టార్ట్ అవ్వాలి అంటే మంచి క్యాలరీస్ వెళ్ళాలి. పొద్దునే లాగానే మీ బాడీకి మంచి క్యాలరీస్ ఇచ్చారనుకో ఇట్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ. మీరు దాని అంతా ఫాస్టింగ్ చేసి అసలు బ్రేక్ఫాస్ట్ అంటేనే బ్రేక్ ద ఫాస్ట్, అంటే రాత్రి అంతా ఫాస్టింగ్ లో ఉన్నారు తినండి అని. సో దాన్ని ఇంకా మీరు ప్రొలాంగ్ చేయడం వల్ల సో అది. అండ్ రెండోది మీరు ఎక్కువ మార్నింగ్ ఈ 8 to 6 మధ్యలో తినాలి. సో ఇలాగ లేట్ నైట్స్ తినకూడదు. నెంబరు ఏం లేదండి. సో మీకు మీ బాడీకి 1 time తింటే సరిపోతుంది అంటే 1 time అని తినొచ్చు, 2 times సరిపోతుంది అంటే 2 times, లేదు 5 times 5 times. జనరల్లీ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ని అడ్వైజ్ చేస్తాం. ఆర్ షుగర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అడ్వైజ్ చేస్తాం. ఇట్లా వాళ్ళ ప్రాబ్లం ఉంటే తప్పితే హెల్దీగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు నేనున్నా 2 times తింటాను, ఒకసారి నాకు తినాలనిపిపోతే 1 time తింటాను. ఇలాగా ఇంతే తినాలి ఇలాగే తినాలని ఏం లేదు. సో యువర్ బాడీ విల్ టెల్ నాకు సరిపోవట్లేదు, నేను వీక్ గా ఫీల్ అవుతున్నాను, ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంది అంటే యూ నీడ్ సమ్ మోర్ క్యాలరీస్ ఆర్ న్యూట్రిషన్. సో అట్లా దేర్ ఇస్ నో యూనివర్సల్ రూల్. సో పర్సన్ టు పర్సన్ మనం చూసుకోవాలి. ఓకే సార్, మీరు అన్నట్టు 8 to 6 అని చెప్పేసి అన్నారు. సో డిన్నర్ కి స్లీప్ కి ఎంత టైం డిఫరెన్స్ ఉండాలి? ఐడియల్లీ 3 hours. ఓకే, సో 3 hours రూల్ అంటారు. సో 3 hours తీసుకుంటే మీకు ఆ టైం కల్లా డైజెషన్ అయిపోతుంది, మెటబాలిజం అయిపోతుంది, మీకు బాడీ కూడా లైట్ గా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండవు. సో మీరు బాగా క్యాలరీ ఫుడ్ తిన్నాక మీకు నిద్ర రాదు. సో యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్, ఏదో అట్లా ఉంటారు. సో ఐడియల్లీ నార్మల్లీ మీకు ఈ మెటబాలిజం కానీ మీ హెల్త్ బాగుండాలన్నా కూడా 3 hours గ్యాప్ ఉండాలి. చాలా వరకు పాపం అంటే రొటీన్ గా పనులు చేసుకునే వాళ్ళు 9:30, 10 వరకు వర్క్ లో ఉంటారు. వాళ్ళు తినడం కుదరదు, 10కి వెళ్తారు, మంచిగా తింటారు, 10:30 పడుకుంటారు. సో ఆబ్వియస్లీ అదంతా కూడా ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్స్. సో ఇట్లా
సో అట్లీస్ట్ 3 hours గ్యాప్ ఉంటే ఈజ్ ఐడియల్. డాక్టర్ చాలా మంది తింటారు, అంటే నైట్ తినేసి పడుకుంటారు, పడుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఇంకా ఆకలి ఫీల్ వస్తుంది వెంటనే, అంటే కూర్చొని తిన్నప్పుడు వాళ్ళకి హెవీ అనిపిస్తుంది. సో వన్స్ వాళ్ళు స్లీప్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు అగైన్ మళ్ళీ వాళ్ళకి ఆకలి వేస్తున్న ఫీల్, ఇన్కంప్లీట్ ఫీల్ అనేది ఉంటుంది. ఎందుకు అలా ఉంటూ ఉంటుంది డాక్టర్? అంటే ఎయిదర్ వాళ్ళు సరిగ్గా క్యాలరీస్ తీసుకోకపోవడం, ఆర్ ఏమన్నా రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఒక్కొక్కసారి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా పాలియూరియా, పాలిఫేజియా అంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ ఆకలి పెరుగుతుంది, ఓకే, ఎక్కువ యూరిన్కి వెళ్తూ ఉంటారు. సో ఆకలి ఎక్కువగా ఉంది అంటే దట్ డజంట్ మీన్ దట్ మీరు హెల్దీగా ఉన్నట్టు కాదు. షుగర్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు షుగర్ కంట్రోల్లో లేనట్టు, ఆకలి ఎక్కువ అవుతుంది అంటే. ఆర్ కొంతమందికి ఏమన్నా కడుపులో అల్సర్స్ ఉన్నాయా, అల్సర్స్ ఉన్నా కూడా మీకు ఆ ఎంటీనెస్ ఫీలింగ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ డియోడనంలో అల్సర్స్ ఉంటే వాళ్ళకి 2 o'clock ఆకలి వస్తుంది. సో 2 o'clockకి వాడికి కడుపు నొప్పి వస్తుంది. సో ఈ మీరు 10 o'clock తిన్నారు అనుకోండి, సో 4 hours డైజెషన్ టైం పడుతుంది. సో 2 వరకు బాగానే ఉంటాడు. సో మీ కడుపులో ఉన్న యాసిడ్ ఈ ఫుడ్తో న్యూట్రలైజ్ అయిపోయి వాడికి కడుపు నొప్పి ఉండదు. సో 2 o'clockకి కడుపులో ఉన్న ఫుడ్ అంతా డైజెషన్ అయిపోద్ది, అప్పుడు మళ్ళీ యాసిడ్ ఉంటుంది. యాసిడ్ మళ్ళీ ఆ అల్సర్ని ఇరిటేట్ చేస్తుంది. సో 2 o'clock వాడికి మళ్ళీ ఆకలి వేసి లెగుస్తూ ఉంటారు, కడుపు నొప్పి, ఆకలి. సో ఇట్లా ఎంటీనెస్ కానీ పెయిన్ కానీ ఉంది అంటే ఏమైనా అల్సర్స్ ఉన్నాయి కూడా ఒక పాసిబిలిటీ. ఇలాగ ఒక షుగర్ ఉన్న వాళ్ళు అయితే అన్కంట్రోల్ షుగర్ ఉన్నా కూడా ఇట్లా ఎంటీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇట్లా ఆర్ జనరల్గా వాడు లైట్గా ఫుడ్ తిన్నా కూడా వాడికి మళ్ళీ ఇంకొక 2-3 hours ఆకలి కూడా వేయచ్చు. సో ఇట్లా మనం ఏంటనేది చూసుకోవాలి. సో చాలా మందికి కూడా సార్, అంటే ఎమోషన్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఇన్కంప్లీట్ ఫీల్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఆ ఫీల్ ఎందుకు వస్తుంటుంది సార్? సో చాలా మందికి ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఆర్ మోషన్ అంటే వెళ్ళినా కూడా ఇంకా కంప్లీట్ గా బయటకు వచ్చిన రాని ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళు అనుకుంటారు నార్మల్ అని, కానీ అది కాన్స్టిపేషన్. సో మనకి కాన్స్టిపేషన్ అంటే చాలా మంది తెలియదు. సో వాళ్ళు హార్డ్ గా మోషన్ పోయినా, స్ట్రెయిన్ చేయాల్సి వచ్చినా, ఆర్ రోజు మార్చి రోజు వెళ్ళినా, ఆర్ ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉన్నా, వీటిలో ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నా కూడా దాన్ని కాన్స్టిపేషన్ అంటాం. ఇది ఒక వెరైటీ ఆఫ్ కాన్స్టిపేషన్. యూజువలీ మనకి ఇంటెస్టైన్స్, ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైన్ లో మోషన్ అంతా చేరుకున్నాక అక్కడి నుంచి బయటికి రావాలి. సో వాళ్ళకి ఈ డిస్కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఆ మోషన్ అక్కడి నుంచి బయటికి రావడము అనేది కొంచెం అక్కడ కావాల్సినంత జనరేట్ కాకపోవడం, ప్రెషర్, ఆర్ మోషన్ బయటికి రావాల్సిన దగ్గర సరిగ్గా రిలాక్స్ కాకపోవడం, ఈ ఇన్కోఆర్డినేషన్ వల్ల కూడా ఈ మోషన్ అనేది బయటికి రాకపోవడం, ఇన్కంప్లీట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ హై స్ట్రెస్ లో పనిచేసే వాళ్ళు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్రటరీ, కంపెనీ సెక్రటరీ ఎవరైనా బాగా హై స్ట్రెస్ లో ఉంటారు, టార్గెట్స్ ఉంటాయి, వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ మోషన్ తొందరగా వెళ్ళి 1 minute లో కంప్లీట్ చేద్దాం, టైం అయిపోతుంది అన్నట్టు అట్లా ఉంటారు. సో అట్లా టైం సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ మజిల్ కోఆర్డినేషన్ లో ప్రాబ్లమ్స్ వచ్చి ఇన్కంప్లీట్ ఫీలింగ్ వస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి సో బెస్ట్ ఏంటంటే టాయిలెట్ ట్రైనింగ్ వాళ్ళకి కూడా, అంటే బయోఫీడ్బ్యాక్ అంటాం. సో ఈ మజిల్ ని ఫస్ట్ రిలాక్స్ చేసి తర్వాత దాన్ని స్ట్రెంగ్తన్ చేసి దాన్ని కోఆర్డినేషన్ చేయాలి. దీన్ని బయోఫీడ్బ్యాక్ అంటారు. సో ఈ ఇన్కోఆర్డినేషన్, ఆ డిస్కోఆర్డినేషన్ కూడా 4 రకాల 5 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఇలాంటి యూజువల్లీ హై స్ట్రెస్, ఎక్కువ టెన్షన్ పడే వాళ్ళలో ఇలా ఇన్కంప్లీట్ ఫీలింగ్ చూస్తూ ఉంటాం. వాడు మాటికి వాష్రూమ్కి వెళ్తూ ఉంటాడు, మళ్ళీ 2 నిమిషాలు వచ్చేస్తుంటాడు, అవ్వట్లేదు అంటాడు, కొంచెం వెళ్తాడు, మళ్ళీ వచ్చేస్తుంటాడు, ఇట్లా. సో వాడికి మొత్తం అది నార్మల్ గా ఫ్రీగా మొత్తం బయటికి రావాల్సింది వాడికి కొంచెం మల్టిపుల్ టైమ్స్ వెళ్తా ఉంటాడు. అట్లా సార్, ఇందాక మనం డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు మీరు ఫ్యాటీ లివర్ గురించి చెప్పారు. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది? ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు ఒక మోడర్న్ ప్రాబ్లం లా తయారైందండి. అంటే ఇప్పుడు మేము ఒక 100 అల్ట్రాసౌండ్ స్కాన్లు చేస్తే హార్డ్లీ వీఆర్ సీయింగ్ 1 or 2 రిపోర్ట్స్ నార్మల్. 98% అందరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అంటేనే ఇట్ ఈస్ ఏ సజెస్టివ్ ఆఫ్ మెటబాలిక్ ప్రాబ్లం ఉంది మీలో. అంటే మీరు ఏదైనా ఓవర్ వెయిట్ ఉన్నారు, ఆర్ మీరు డయాబెటీస్ ఉంది, మీకు కొలెస్ట్రాల్ ఉంది, మీకు బీపీ ఉంది. సో దీనివల్ల ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు కొవ్వు లివర్లో, బాడీలో చేరినట్టే లివర్లో చేరుతుంది. సో ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇండియా అనేది క్యాపిటల్ అయిపోయింది. సో డయాబెటీస్ క్యాపిటల్, ఒబేసిటీ క్యాపిటల్,
ఇప్పుడు మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకపోతే మనకున్న లైఫ్ స్టైల్ వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. సో ఉన్న ఫ్యాటీ లివర్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం. సో అంతకుముందు చిన్నపిల్లల్లో వెరీ రేర్ గా చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కామన్ అయిపోయింది. సో అంటే చిన్నపిల్లలోనే ఓవర్ వెయిట్ రావడం, చిన్నపిల్లలోనే డయాబెటీస్ చూడడం, చిన్నపిల్లలే జంక్ ఫుడ్స్ అలవాటు పడడం. సో ఇవన్నీ రీజన్స్. కొంతమందికి ఆల్కహాల్ మందు వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. సో మనం దేని వల్ల ఫ్యాటీ లివర్ అనేది చూసుకోవాలి. కొంతమందికి అసలు మందు అలవాటు ఉండదు కానీ ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఓవర్ వెయిట్ ఉన్నారనేది చూసుకొని మనం దాన్ని సరి చేసుకోవాలి. సార్ ఒక చిన్న డౌట్, అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక్కటే ఫ్యాటీ లివర్ వస్తుంది, అంటే తిన్గా కొంతమంది స్కిన్నీ ఉంటారు, వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉండదా లేకపోతే ఉంటుందా? అది అంటే 100% ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుందని కదా, 95% ఉంటుంది. అంటే 100 మందిని నేను నించోబెడితే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 95% బై ఇది ఉంటుంది, 5 పీపుల్కి ఉండదు. వాళ్ళు లావు ఉన్నా కూడా ఉండదు. సో అంటే ఇది కంపల్సరీ ఉంటుందా అంటే 95% ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కంపేర్ టు నార్మల్ పీపుల్. అలాగే బక్కగా ఉన్న వాళ్ళు మీరు చూసుకుంటే ఒక 90% వాళ్ళలో ఉండదు, ఒక 5-10% లోనే ఉంటుంది. సో ఈ బక్కగా ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ ఉంది అంటే మనం వేరే రీజన్స్ చూడాలి. అంటే వాళ్ళకి బీపీ ఉన్నా కూడా రావచ్చు, కొలెస్ట్రాల్ కనపడదు, కొలెస్ట్రాల్ ఉంటే కంపల్సరీ లావుగుండాలని లేదు, బక్కగా ఉండి కొలెస్ట్రాల్ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. కొంతమంది బక్కగా ఉండి కూడా డయాబెటీస్ ఉంటుంది. సో ఇలాగా. అలాగే కొంతమంది ఆల్కహాల్, బక్కగా ఉన్నా కూడా ఆల్కహాల్ తీసుకుంటా ఉంటారు. కొన్ని రకాలైన జెనెటిక్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు సైలెంట్ ఎపిడమిక్. ఎందుకు అంటున్నానంటే మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ఈ ఫ్యాటీ లివర్ అనేది క్రమేణా ఓవర్ డికేడ్స్ మనం నెగ్లెక్ట్ చేస్తే అది కొద్దిగా లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్ కి దారితీస్తుంది. సో అంటే మనం కనపడంగానే భయపడాల్సిన అవసరం లేదు. సో అది ఏం చెప్తుంది అంటే మీ బాడీ అనేది బాగా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ తో ఉండిపోయింది అంటే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేసుకొని వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ కనుక మనం ప్రాపర్ గా అర్థం చేసుకొని దాన్ని మనం డీటాక్సిఫై చేసుకుంటే మనకి లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యూచర్ లో లివర్ సిరోసిస్ కంటారు. ఇప్పుడు మీకు ఫ్యాటీ లివర్ రిపోర్ట్ లో గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఉంది అనగానే ఇంకా భయపడిపోవడానికి అవసరం, భయపడాలి. ఎందుకంటే మనం అన్హెల్దీగా ఉంటున్నాం, అంటే సరిగ్గా మంచి లైఫ్ స్టైల్ లేదు, షుగర్, కొలెస్ట్రాల్, బీపీలు అన్నీ ఉంటున్నాయి. సారీ, వీటిని రివర్స్ చేసుకోవాలన్న ఒక ఇది ఉండాలి. లేకపోతే ఇది ఓవర్ నైట్ మీకు లివర్ సిరోసిస్ కి దారి. యూజువల్లీ నార్మల్ లివర్ నుంచి లివర్ సిరోసిస్ కి మారడానికి ఒక 25 to 30 years పట్టచ్చు. సో ఓవర్ నైట్ 5 years 10 years ఏం ప్రాబ్లం ఉండదు. సో అట్లా అని చెప్పేసి మరీ నెగ్లెక్ట్ చేయొద్దు. సో మీరు కనుక ఏజ్ కనుక 45 years అంతకంటే ఎక్కువ ఉండి షుగరు, అన్కంట్రోల్ బీపీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ మోర్ దెన్ 10 years ఇలాగ ఉండి దానికి తోడు ఏమైనా అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటా ఉంటే ఖచ్చితంగా 45 years తర్వాత లివర్ స్క్రీనింగ్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. అంటే అల్ట్రాసౌండ్ కానీ, లివర్ టెస్ట్లు కానీ, ఆర్ ఫైబ్రస్ కానీ ఇలాంటివి చేసుకుంటే మనకి ఏ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉంది, ఏ స్టేజ్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్ ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే సార్, నార్మల్ గా జనరల్ గా అంటారు ఎవ్రీ 1 year ఒకసారైనా కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోవాలని చెప్పేసి. ఒకవేళ లివర్ చెకప్ చేయించుకోవాలంటే ఎన్ని మంత్స్ కి ఒకసారి మనం లివర్ చెకప్ అనేది చేయించుకుంటూ ఉండాలి సార్? అంటే ఇప్పుడు హై రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, అంటే ఇప్పుడు ఏజ్ 45-50 అంతకంటే ఎక్కువ ఉండి ఇలాంటి ఓవర్ వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ ప్రాబ్లమ్ ఉంది, ఒకటి ఉంటే ఓకే, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, సో అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాడికి కాంపౌండింగ్ లాగా వడ్డీ పెరిగినట్టు లివర్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు ప్లస్ ఇంకా దానికి తోడు ఆల్కహాల్ తీసుకుంటున్నారు అంటే మనం మంటల్లో పెట్రోల్ పోస్తున్నట్టు, ఆల్రెడీ బర్న్ అవుతుంది లివర్, ఫ్యాట్ ఎక్కువైపోయి దానికి ఆల్కహాల్ వేసి ఇంకొంచెం దాన్ని బర్నింగ్ స్పీడప్ చేస్తుంది. సారీ. సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఈ లివర్ అనేది 6 months 3 months 6 months చేసుకున్నా పర్లేదు, ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే ఇయర్లీ వన్స్ కూడా ఫైన్. కొందరిలో నాన్ వెజ్ తినే హ్యాబిట్ ఎక్కువగా ఉంటుంది. సో నాన్ వెజ్ లో జనరల్ గా ఫిష్, మటన్ ఇవన్నీ వస్తాయి. ఏది ఎక్కువ తీసుకుంటే మన హెల్త్ కి మంచిది సార్? సో నాన్ వెజ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, సో నాన్ వెజిటేరియన్ కూడా
బ్యాలెన్స్ గా తినాలి. సో ఒకళ్ళు ఏంటంటే కంప్లీట్ గా నాన్ వెజ్ తింటా ఉంటారు. సో దానివల్ల కూడా గట్ ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఎక్కువ మనకి ఫేమస్ కీటో డైట్స్, ఇప్పుడు వెయిట్ తగ్గడానికి తగ్గిన తర్వాత మనం నార్మల్ వెయిట్కి వెళ్ళిపోవాలి. సో లాంగ్ టర్మ్ గా మంచిది కాదు. లాంగ్ టర్మ్ గా మీరు నాన్ వెజ్ ఎస్పెషల్లీ తింటే, ఈ నాన్ వెజ్ లో ఓన్లీ ప్రోటీన్ ఉండదు కదా, దాంతో పాటు కొవ్వు ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. సో యానిమల్ ఫ్యాట్ అనేది మంచిది కాదు. సో దాంట్లో ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అది గుండెకి తొందరగా బ్లాక్స్ రావడానికి, ఓవర్ వెయిట్ అవడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రెడ్ మీట్, సో మటన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ, ఇవి రెడ్ మీట్ కిందకి వస్తాయి. సో ఇవి ఎక్కువ తీసుకుంటే కొలాన్ క్యాన్సర్స్ వస్తాయి. సో ఇది టైప్ 1 కార్సినోజన్ అని చెప్పేసి WHO డిక్లేర్ చేసింది. సో మనం రోజు బాగుంది కదా అని చెప్పేసి ½ కిలో, అరకిలోలు తింటే మనకి గట్ ఇష్యూసే కాదు, కొలాన్ క్యాన్సర్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈ రెడ్ మీట్ కాకుండా వైట్ మీట్ అంటారు. ఇప్పుడు చికెన్ కానీ, ఎగ్స్ కానీ, లేకపోతే ఫిష్ కానీ, ఇవన్నీ వైట్ మీట్. ఇవి మంచి. అది కూడా ఏదైనా కూడా యూ షుడ్ బ్యాలెన్స్. మంచిది కదా అని చెప్పి మనం కేజీలు తినకూడదు. సో బాడీకి ఎంత కావాలో, ఏదైనా కూడా క్యాలరీసే కదండి. ఇప్పుడు మీరు ఇంత తిన్న చికెన్ ఉంటుంది, మనం ఇంత చికెన్ తిన్నాం అనుకోండి, ఇన్ని క్యాలరీస్ వెళ్తాయి. సో ఎక్కువ క్యాలరీ కన్జ్యూమ్ చేస్తే ఆబ్వియస్లీ మీరు ఓవర్ వెయిట్ అయిపోతారు. సో వీటిలో ఉన్న వాటిలో లీన్ మీట్, చికెన్, ఫిష్, ఎగ్స్ అనేది మంచిది. ఎగ్ వైట్స్ కానీ, ఓవరాల్ గా ఒక హోల్ ఎగ్ తీసుకున్నా కూడా మంచిది. వీటిలో మీకు ఫిష్ లో వచ్చేసరికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి గుండెకి మంచిది. అలాగే ఎగ్ వైట్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ ఎల్లోలో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ ఉంటాయి, అవి కూడా మంచివి. సో 1 to 2 eggs పర్ డే, ఆర్ ఒక 100 grams ఆఫ్ చికెన్ లేకపోతే ఫిష్ వీక్లీ ట్వైస్ ఇట్లా తీసుకోవడం వల్ల ఓవరాల్గా మనం బ్యాలెన్స్గా ఉండాలి. అంటే మనం ఎంత వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తింటే మీ ఇంటెస్టైన్లో అంత వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. అంత వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా గ్రో అయితే, అంత డైవర్సిఫైడ్గా ఉంటే మీకు గట్ ప్రాబ్లమ్స్ రావు. మీరు ఒకే ఫుడ్ తింటున్నారు అనుకోండి, ఒకే బ్యాక్టీరియాకి మీరు ఫీడ్ చేస్తున్నట్టు. మీరు ఎంత డైవర్సిఫైడ్ గా తింటే అన్ని డైవర్సిఫైడ్ బ్యాక్టీరియాస్, ఎకో సిస్టమ్ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ లో మనకి ఈ గడ్డి తినే యానిమల్స్ ఉంటాయి, మీట్ తినే యానిమల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ మీద తినే ఉంటాయి, నట్స్ తినే ఉంటాయి. అట్లాగే మన ఇంటెస్టైన్ లో బ్యాక్టీరియా కూడా డిఫరెంట్ ఫుడ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మీరు ఎంత డైవర్సిఫైడ్, అంత విబ్జిఆర్ అంటారు, అంటే అన్ని కలర్స్ ఆఫ్ ఫుడ్స్ తింటే మీ ఇంటెస్టైన్ లో బ్యాక్టీరియా కూడా అంత డైవర్సిఫైడ్ గా ఉంటుంది. సో మీట్ కూడా ఇంపార్టెంట్, బట్ ఐ టెల్ ఏంటంటే రెడ్ మీట్ ఆర్ ఇట్లాంటి వీక్లీ 100 grams, 200, 150 grams కంటే ఎక్కువ తీసుకోవద్దు, ఎస్పెషల్లీ రెడ్ మీట్. ఓకే, యా సార్. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే కూడా చాలా మందికి డైలీ తాగే అలవాటు ఉంటుంది, కొంతమందికి మంత్లీ అనేసి లేకపోతే వీక్లీ వన్స్ అని పెట్టుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ క్వాంటిటీ అనేది ఎంతవరకు తీసుకుంటే బెటర్ సార్? సో ఆల్కహాల్ అనగానే చాలా మంది వ్యూయర్స్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆల్కహాల్ మనకి ఎప్పటి నుంచో ఇంటుంది ఏంటంటే, వైన్ తీసుకుంటే హార్ట్ కి మంచిది, లేకపోతే రోజుకి 1-2 పెగ్స్ తీసుకుంటే బాడీకి మంచిది, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తారు? జనరల్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఎందుకంటే అది మానాలని ఉండదు. సో వాళ్ళకి ఏదో ఒక రీజన్ కావాలి. సో ఆల్కహాల్ లవర్స్ వాళ్ళకి ఆల్కహాల్ మంచిదని చెప్తారు, అండ్ ఆల్కహాల్ అమ్మేవాళ్ళు మంచిదని చెప్తారు. ఆల్కహాల్ ఈస్ గుడ్ ఫర్, ఇప్పుడు ఆల్కహాల్ ఇండస్ట్రీ ఉంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండస్ట్రీ, వాళ్ళు కూడా ఆల్కహాల్ తీసుకుంటే మంచిదని చెప్తారు. సో రీసెంట్గా WHO కంప్లీట్గా ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తుంది. ఎందుకంటే ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ కెన్ లీడ్ టు క్యాన్సర్స్. సో ఒక చిన్న సామెత ఏదో ఉంటుంది, ఇంట్లో ఎలుకలు పెంచుకుంటే ముందలే భూకంపం వస్తుందని చెప్తుందని చెప్తారు అనమాట. సో ఆ భూకంపం వచ్చే ముందులే అది ఎలుకలు బొక్కలు పెట్టి ఇల్లు పడిపోద్ది. సో ఆ టైప్లో ఇది గుండెకి మంచిదో కాదో కానీ పక్కన పెడితే క్యాన్సర్లు వస్తాయి, ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్ ఫర్ యువర్ హెల్త్. ఇది హార్ట్ కి మంచిది అనేది, రెడ్ వైన్ లో రెస్వెట్రాల్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ రెస్వెట్రాల్ అనేది
గుండెకి మంచిది. మీరు తాగే ఒక వైన్ బాటిల్లో 0.00001 అమౌంట్ ఆఫ్ రెస్వెట్రాల్ ఉంటుంది. మీకు గుండెకి యాక్చువల్గా ప్రొటెక్షన్ ఆర్ మంచిగా అవ్వాలి అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 15 లీటర్స్ వైన్ రోజు తాగితే మీకు అప్పుడు గుండె హెల్త్ బాగుంటుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మీరు ఒక ఇదేంటి క్యాష్యూ బిస్కెట్స్ ఉంటాయి. క్యాష్యూ బిస్కెట్స్లో క్యాష్యూ ఉన్నంత. సో మీరు రియల్గా హార్ట్ బెనిఫిట్ కావాలంటే అంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగాలి, రోజు తాగాలి. తాగితే అప్పుడు మీకు కావాల్సిన 1 to 8 milligrams ఆఫ్ రెస్వెట్రాల్ అనేది దొరుకుతుంది. సో అంత తాగితే మీరు ఫస్ట్ పోతారు. ఓకే, సో పక్కన పెడితే గుండె కూడా పోతుంది. సో ఈ ఆల్కహాల్ తాగితే గుండెకి మంచిది ఇవన్నీ కూడా ఫ్రెంచ్ పారాడాక్స్ అంటారు. ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు హెల్దీగా ఎక్కువ కాలం హార్ట్ అటాక్స్ లేకుండా ఉండడానికి వాళ్ళకి రీజన్ వాళ్ళు వైన్ తాగుతుంటారు కాబట్టి వాళ్ళ హార్ట్ బాగుంది అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అదంతా కూడా కరెక్ట్ కాదని తర్వాత మనకి తెలిసింది. సో ఇవన్నీ కూడా ఆల్కహాల్ మంచిది, లేకపోతే స్మోకింగ్ చేస్తే మంచిది, లేకపోతే గుట్కా తింటే మంచిది అంటే ఇవన్నీ కూడా ఈజ్ నాట్ జస్ట్ టు జస్టిఫై వాళ్ళకి మంచిది అన్న ఒక ఫీలింగ్ లో వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా చెప్పుకోవడం, లేకపోతే ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇలాంటి ఫాల్స్ థింగ్స్ చెప్పడం తప్పితే ఇట్లాంటి అనేది అసలు హెల్త్ కి మంచిదే కాదు. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, సేఫ్ లిమిట్ అనేది లేదు. ఓకే సార్, అంతేకాకుండా మన కుకింగ్ లో మేజర్ రోల్ ప్లే చేసేది ఆయిల్. చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ ని యూజ్ చేస్తుంటారు. అసలు ఏ ఆయిల్ యూజ్ చేయాలి సార్ మనం కుకింగ్ కి? సో కుకింగ్ ఆయిల్స్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి. సో ఏ ఆయిల్ వాడితే మంచిది, సో పలానా వాళ్ళు ఈ ఆయిల్ వాడితే మంచిది అని చెప్తున్నారు. సో బేసికల్లీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ అనేది చాలా మంచిది. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే ఆయిల్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా మీరు వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే ఈ సన్ఫ్లవర్, సాఫ్రాన్ ఈ ఆయిల్స్లో లినోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అది omega-6 ఫ్యాటీ యాసిడ్. సో దానివల్ల అక్కడ ఓవర్ వెయిట్, అలాగే అక్కడ ఇంటెస్టైన్ ఐబిడి అనే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా దానివల్ల వస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే ఆయిల్స్ అనేది మంచి. ఇప్పుడు యానిమల్ ఆయిల్స్ మీరు గీ తీసుకున్నా, బటర్ తీసుకున్నా ఇవన్నీ కూడా యానిమల్ ఆయిల్స్, వీటిలో ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇవి నాట్ గుడ్. సో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఎక్కువ ఉండేవి మంచివి కాదు, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి మంచివి. సో అలా అని చెప్పేసి మీరు కంటిన్యూస్ గా ఒకే ఆయిల్ వాడద్దు. సో యూ హ్యావ్ టు రొటేట్ ఆయిల్స్. ఒకసారి సన్ఫ్లవర్ వాడితే దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మీకు వస్తాయి, ఒకసారి పీనట్ ఆయిల్, లేకపోతే ఇట్లా యూ హ్యావ్ టు రొటేట్ ద ఆయిల్స్. సంవత్సరానికి ఒక స్టాక్ లాగా తెచ్చుకొని పెట్టుకోకుండా ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు చేంజ్ ద ఆయిల్స్ అనమాట. అన్ని రకాలు ట్రై చేస్తే అన్ని రకాల ఆయిల్స్ లో ఉండే మీకు ఈ న్యూట్రిషన్ బెనిఫిట్ అనేది వస్తుంది. సో యూ హ్యావ్ టు రొటేట్ ద ఆయిల్స్. అండ్ మెయిన్ గా మీరు 2 to 3 స్పూన్స్ ఆయిల్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఆయిల్ కూడా ఈజ్ ఎ క్యాలరీస్. ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తే మనకి అన్నెసరీ ఈ కొలెస్ట్రాల్ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డీప్ గా రిపీటెడ్ గా యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. సో వన్ టైం యూజ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు డిస్కార్డ్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నార్మల్ గా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగుంటేనే మన హెల్త్ బాగుంటుందని చెప్పి అంటూ ఉంటారు. సో హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ ని మెయింటైన్ చేయాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మీ ఇంటెస్టైన్ హెల్త్ బాగుండాలి అంటే మీరు ఏ మ్యాజిక్ పిల్లో లేకపోతే ఏదైనా మ్యాజిక్ సప్లిమెంట్స్ ఇట్లా వర్కౌట్ అవుతుంది. సో ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్నీ ఉండాలి. అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఫ్యాట్ అంటే మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ నాట్ గుడ్. అంటే యానిమల్ కొవ్వు మంచిది కాదు. ఓకే, సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవి మనకి నట్స్, సీడ్స్ వీటిలో ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఫ్యాటీ యాసిడ్స్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అండ్ బ్రెయిన్. మీకు మతిమరుపు రాకుండా, ఆల్జిమర్స్, మీ బ్రెయిన్ షార్ప్గా ఉండాలన్నా, మీకు క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా, మీ గుండె బాగా ఉండాలన్నా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ దట్ ఆర్ గుడ్ ఫ్యాట్స్. సో ఆయిల్ తీసుకోమంటే దట్ మీన్స్ గుడ్ ఆయిల్ అని, గుడ్ ఫ్యాట్స్ అని. రెండోది ప్రోటీన్. సో ప్రోటీన్ మనకి ఈ రెడ్ మీట్ లో ఉంటుంది, లీన్ మీట్ లో ఉంటుంది. సో గుడ్ ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ కార్బ్స్,
రిఫైన్డ్ కార్బ్స్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. రిఫైన్డ్ కార్బ్స్ అంటే మీకు ఈ మైదాలు, వాటి షుగర్స్ అంటే మన ఈ కూల్ డ్రింక్స్ లో ఉండేవి, లేకపోతే మీకు ఈ బిస్కెట్స్, చాక్లెట్స్ లో ఉండేవి, అవి రిఫైన్డ్ షుగర్స్. మీరు తీసుకున్న వెంటనే బాడీలో షుగర్ స్పైక్ అయిపోతుంది. కాంప్లెక్స్ షుగర్స్ అంటే మీకు తీసుకున్న వెంటనే బాడీలో షుగర్ స్పైక్ అవ్వదు, స్లోగా అబ్జర్వ్ అవుతుంది. సో అలాంటి కాంప్లెక్స్. సో అట్లాంటి కార్బ్స్, మంచి ప్రోటీన్, మంచి ఫ్యాట్స్, అలాగే మనకి న్యూట్రిషన్ అంటే మల్టీవిటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఇవన్నీ ఉండే తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక కూల్ డ్రింక్ తీసుకోండి, కూల్ డ్రింక్లో ఏముండదు, కూల్ డ్రింక్లో షుగర్, వాటర్ అండ్ కొంచెం సోడా. ఓకే, దాంట్లో ప్రోటీన్ ఉండదు, దాంట్లో మినరల్స్ ఉండవు, కాల్షియం ఉండదు, మెగ్నీషియం ఉండదు, ఏముండవు. సో అట్లాంటివి తీసుకుంటే వెంటనే బాడీలో లిక్విడ్ వెళ్ళిపోతుంది, అది కంప్లీట్గా బాడీలోకి వెంటనే షుగర్ స్పైక్ అయిపోతుంది. మీరు కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే డైజెషన్ స్లోగా బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది, సో షుగర్ స్పైక్ అనేది కాదు. అలాగే మనం ఎంత వెరైటీ ఆఫ్ డైట్, ఎంత వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే మీ గట్ బ్యాక్టీరియా బాగుంటుంది. మీ గట్ బ్యాక్టీరియా బాగుంటే ఓవరాల్గా హెల్త్ బాగుంటుంది. సో ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్స్, ఎక్కువ కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, ఇట్లా రిచ్ ఉండే ఫుడ్స్ ఇవి తీసుకోవడం, వీలైనంత వరకు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, ఈ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు రెడ్ మీట్, డైరీ ప్రొడక్ట్స్, మీట్ కూడా నాట్ హెవీ, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, మంచి ఎక్సర్సైజ్, మంచి స్లీప్, ఇవన్నీ చేస్తేనే ఓవరాల్ గా గట్ హెల్త్ బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది. సో మ్యాజిక్ ఫిక్సెస్ ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు ఎంత బిజీ ఉన్నారో మాకు తెలుసు, బట్ మాకు టైం ఇచ్చి మా యూటీవీ ప్రేక్షకులందరికీ ఉన్న డౌట్స్ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే.